నమస్తే మీ పేరు? సిక్కల సూర్యనారాయణ. చిక్కల సూర్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చాలా బాగున్నదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కానీ, ఒక రోడ్లు కానీ, ఒక మురిదొడ్లు కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఇంకా ముందు ముందు చేయవలసింది ఉన్నది. అంటే వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు కంటే కదా ఈ ప్రభుత్వం వచ్చాక. ఎప్పుడు లేదండి వ్యాపారస్తులు. రైతులు కూడా కొంచెం చాలా బాగున్నదండి. వాళ్ళ పని చాలా బాగున్నది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అదే జగన్ ప్రభుత్వం ఉంటే చేయలేపాటికి ఆయన యానివర్సరీ చేసుకున్నాను. ఒక 10 ఎకరాలు ఉన్నదనుకోండి ఆయన ఇంటిపోటీ కూడా, నీకు 10 ఎకరాలు ఇంటికి రే అదొక కొడక, ఒక ఎకరం ఉంచి 9 ఎకరాలు ఆయన యానివర్సరీ చేసుకుంటున్నాండి జగన్ గారు. అంటే ఎలాగ ఏ రకంగా అంటారు? ఏ ఎకరాలు అంటే దస్తావేలు తేమంటాడండి. దస్తావేలు టాకలు పెట్టుకుని ఒక ఎకరం వీడికి ఉంచితే కళ 9 ఎకరాలు ఆయన అట్టుకెళ్ళిపోతాడు మహానుభావుడు. అంటే పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంటారు కదా మరి. పేదలు అంటే ప్రభుత్వం అంటే పేదలకే లేబర్కి చాలా ఉపకారం పడుతుంది. కాపులకి ఇంకో ఇతర క్యాస్టులకి, బ్రాహ్మణులకి, రాజులకి, గవర్నర్లకి వాళ్ళకి ఏమీ ఉపకారం లేదు తెలంగాణ. ఈయన జగన్ గారు కాపు నేస్తం వేశారంట కదండి కాపులకి. కాపు నేస్తం ఎవరు వేశారు? ఆడ అమ్మ మోడి సొమ్మేటండి వేస్తా మహానుబాబు ఆడు వేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు టిక్కెట్టాడు వేస్తున్నాడు. అది గతంలో ఏమి అందుకోలేదండి. గతంలో అందరికీ పథకాలు ఇచ్చాం, కులం చూడలేదు, మతం చూడలేదు అంటున్నారు కదా. ఏడ్చాడు ఎదవా చెప్పండి, నేను అన్నానని. ఆడు ఏమీ పెట్టలేదండి. గత ప్రభుత్వమే బాగుంది ప్రజలకు అని చెప్పేసి అన్నారు. ఏదో కొంతమంది అలాగంటారని, కొంతమంది ఇలాగంటారు. జగన్ అభిమానం వాళ్ళు జగన్ అభిమానం ఉంటారు. నేను ఇదివరకు జగన్ ప్రభుత్వమే, జగన్కే వేసాను ఓటు. నాకు తిప్పలు తీయేసాడు. ఏంటి చేశారు? జగన్ ఓటుకండి నా పని చేసాడండి. ఇప్పుడు ఎలా ఉందంటారు మీకు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగున్నదో దాని తగ్గట్టు ఈయన పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నాడు కదండి, ఆయన బాగా చేస్తున్నాడు అన్ని జాతులకి. కాపు జాతిని, చెట్టువల్లి బీసీ అని కాదు, అన్ని జాతులకి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చాక సరుకుల రేట్లు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. సరుకులు ఆడి పెంచితే ఏంటండి, అక్కడ లేవు కదా సరుకులు. కేంద్రం అదే అండి. మరి గతంలో తక్కువ ఉండి అంటే రేట్లు తక్కువ జనం ఉన్నప్పుడు ఏముండిందండి, కేజీకి 30 కేజీ వచ్చింది అండి. 30 కేజీ. మరి ఈయన వచ్చి కట్టుకొస్తుందంటారా? ఈయన వచ్చింది కరెక్ట్గా 10 కేజీకి 150 గ్రాములు వస్తుందండి ఆయిల్. మీరు పక్కన ఉండండి. మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కట్టలేదని. ఆయనకి చేత రాకపోవడం ఏంటండి, మళ్ళీ ఇంకా 4 మాసాల్లో సీఎం ఆడే అవుతాడు. చంద్రబాబు నాయుడు వంగిపోతే ఆడికి ఇస్తారు. అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు విడిపోతున్నారంట. విడిపోతలేదండి. ఎవరో చెప్పిన ఎదవేపడంటే ఎదవా అన్నం తిన్నాడా, పీ తిన్నాడా లంచోడికి. వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీలో ఏదో అంటారా, వాళ్ళు అంటారా. నేను జగన్ మాట అనలేదు, ఇప్పుడు అలాగే అంటారు. పేరు నాని కామెంట్ చేస్తున్నారు కదా జన సైనికులు. ఎప్పటి నుంచో చేస్తున్నాడా ఎదవా, ఆని బొక్కలే వేస్తారా. ఆడి సిద్ధంగానే ఉన్నాడు. జగన్ ఇంకో 4-3 మాసాలకి ఆడిని చేస్తారు. మళ్ళీ మధ్యలో ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఎలక్షన్స్ వస్తే ఈసారి టీడీపీని జనసేన తొక్కేస్తారంట వైసీపీ తొక్కేస్తారండి. ఇలా తొక్కేసాడు కదా మొన్న, ఇలా నలిపేసాడు, ఊకి నాకింది. అదే అండి బుద్ధి. నేను మాట్లాడినప్పుడు 2 వాడు తిరగక్కడ నాకు పేదం నీడైపోతుంది. అంత బాధ ఉంది మీకు? అంత బాధ ఉన్నదండి. ఎందుకంత అంత బాధ ఎందుకు పెట్టారు? నాకు అన్యాయం చేసాడండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంటండి, 2 ఎకరాల భూమి ఉంటే దాని మీద అప్పే ఆవిడెత్తలేదండి. జగన్ చేతులు చిక్కడి పడినాయి మా దస్తావేజులు. అది పిఎం తీసుకున్నాడంట, మోడీ తీసుకున్నాడు. మోడీ ఆడు బాబు ఎవడో తీసుకున్నాడు మొత్తం మీద. సంబంధం లేదంట. వీళ్ళకి ఎందుకు సంబంధం లేదండి, వీళ్ళకి సంబంధం లేకుండా మోడీ ఎలా చెప్తాడండి. జగన్ ఒక అమాయకుడు, జగన్ మీద అన్యాయంగా ఆడు అతను నేను చాలా అమాయకులు అండి. అతను మీరు జగన్ నేను చాలా అమాయకులు.